కారణాల వలన నేను సుమారు 10-12 మధ్యన గల్లో స్పీకర్ గారు భీమవరంలో ఉంటే వెళ్ళి, అయ్యా నేను ఈ కారణాల వలన, వ్యక్తిగత కారణాల వలన, లేకపోతే నాకున్న కొన్ని సమస్యల వలన ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండలేకపోయాను కనుక నా రాజీనామా అంగీకరించండి అని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ గారి చేతికి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. 23/11/2024 సుమారు 11 గంటల టైంలో 11-12 మధ్య. కనుక మీ అందరికీ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున ట్యాక్స్ రూపంలో ఎవరికైతే ఉందో పార్టీ అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ అధిష్టానానికి నా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేయడమే కాకుండా, అయ్యా మీరు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. ఫోన్ చేసి ఫలానా ఇబ్బంది ఉంది అని అంటే కింద ఫలానా వ్యక్తితో మాట్లాడండి అని ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసినా ఇల్లు లేకుండా పోయింది. కానీ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ ఎలాగా ప్రతిపక్షంలో, అధికార పక్షంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఏమి వినిపిస్తారండి? ప్రతిపక్షంలో ఏమి వినిపిస్తారు? అందుకు నేను ఎందుకు వచ్చింది, రాజకీయంగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను. ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి, ఒక శాసనమండలి సభ్యుడిగా ఉండి ఏం వెళ్తున్నామండి? అందుకనే రాజీనామా చేసి సింపుల్గా ఉచ్చలపల్లి సుందరరామయ్య గారు ఉన్నారు, ఎంత ఆయనకి అధికారం ఉండాలా? అలాగే నేను పోరాడతాను. ఒక కొల్లేరు బిడ్డగా, ఒక మత్స్యకారి బిడ్డగా, ఒక బీసీ నాయకుడిగా రైతాంగం గురించి మాట్లాడతాను, కొల్లేరు సమస్యల గురించి మాట్లాడతాను, నిస్సిగ్గుగా మాట్లాడతాను. నాకు అప్పుడు ఏ పార్టీ నాకు అడ్డురాదు. దాని మీద ఫ్యూచర్లో నా కార్యకర్తలు, బయట నాయకులు ఆహ్వానించి, అయ్యా మీరు పార్టీకి అవసరము అని అనుకుంటే అప్పుడు మీ అందరితోనూ నాయకులతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు సంవత్సరం క్రితం వచ్చేది కదా, అప్పుడు రాకుండా ఇప్పుడు మీకు ఇబ్బంది అయినా అప్పుడు ఇబ్బంది అదే ఓకే. నేను వైఎస్ఆర్సీపీకి అంటే కమిట్మెంట్ అది నన్ను మాట్లాడేది అధికార పార్టీ కాదు, ఇచ్చిన దానికి న్యాయం చేయాలి. నేను 2014లో నా సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేసినప్పుడు నేను ఇండిపెండెంట్గా ఎందుకు వేయకూడదు? ఒక కమిట్మెంట్ ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 14లో ఎమ్మెల్సీ ఇస్తాను, ఇవ్వకపోయినా సరే కమిట్మెంట్తో పనిచేస్తాను. ఇప్పుడు నాకు 19లో సీట్ ఇచ్చారు, లబ్ధి పొందిన కూడా న్యాయం చేయలేదు. అయినా 23 వరకు టీడీపీలో జరిగిన రోడ్లు బాగోలేదని వైఎస్ఆర్సీపీ మీద, స్థానిక ఎమ్మెల్సీ మీద, ఎమ్మెల్యే గారి మీద, నాగేశ్వరరావు గారి మీద కూడా ఫైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నా కష్టం చూసి సమకాలీకుడు అని చెప్పి ఆయన ఉంటే మనకి ఇంకా ఎదురుండదు అన్న ఉద్దేశం తీసుకెళ్ళినప్పుడు అదే పద్ధతి ప్రకారం కట్టుదిట్టమైన న్యాయంతో పగడ్బందీగా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడి చేశాను. కానీ ఆ గాలిలో ఇప్పుడున్న పరిస్థితి, ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి అయితే 95,000 పైన రావాలి మెజార్టీ. ఇక్కడ నేనున్నాను కాబట్టి 45,000 వచ్చింది. ఓకే, ఎంతకన్నా ఏం లేదు సోదరులారా, చెప్పాను. మీ ప్రయాణం ఎటువైపు మాత్రం మీకు పాత పార్టీ వైపు వెళ్తారా, చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తారా, ఆలోచిస్తా ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా ఇప్పుడు పార్టీలు మారే లక్షణాలు లేవు. లాభం ఉన్నా, లబ్ధిపోయినా, 19లో ఓడిపోయినా, 14లో సీట్ రాకపోయినా, అర్థమైనా 23 వరకు కూడా తన్నులు తిన్నాను నేను. ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో 23 వరకు తన్నులు తిన్నాను. మార్కెట్ తన్నారు, అంత పగడబందీ పార్టీకి పనిచేశాను. తర్వాత 23 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజలందరికీ న్యాయం చేద్దామని వెళ్ళాను. నాకు న్యాయం జరగలేదు. అక్కడ కొల్లేరు ప్రజలకు న్యాయం జరగలే. వెళ్ళిన సంవత్సరంలో ఇక్కడ కార్యకర్తలకు న్యాయం జరగలే.
అందుకని నేను విస్మరించుకుని తర్వాత నెక్స్ట్ కార్యకర్తలు ఉంటారు కదండి, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో నాకు అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, జనసేనలో అభిమానులు ఉన్నారు. కనుక వాళ్ళందరికీ ప్రతిరోజు ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళతో మాట్లాడి ఆ నిర్ణయం ప్రకారం ఎలా అయితే బాగుంటుందని నేను తీసుకుంటాను. అన్నగారు చిన్న క్వశ్చన్. ఓకే, చెప్పండి. ప్రజల ఏం చేయాలి తెలుసా అండి, వాటర్ లిస్ట్ వచ్చింది అనుకోండి, ఇన్ఛార్జికి వాటర్ లిస్ట్ పంపాలా, కానీ 23 మీరు పార్టీకి రాజీనామా చేస్తే చేయొచ్చు, కానీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయడం ఏంటనే మా డౌట్ ఏంటి. అంటే సేవ చేసేవాళ్ళు ఎవరికైనా అవకాశం కలిగింది అంటే సేవ చేసేవాళ్ళకి అధికార పార్టీలో సేవ చేసుకునే వాళ్ళు తీసుకుంటారేమో, దానికి ఇప్పుడు కేటాయించామనుకోండి నాలాంటి టీడీపీ సహకరిస్తారు, మీరు రాజం చేస్తే మీకు ఖాళీ ఏర్పడుతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి టికెట్. తెలుసు. మళ్ళీ ఎమ్మెల్సీ సీట్లో మీరే కూర్చుంటారంటారా? అయ్యా, మళ్ళీ ఎమ్మెల్సీ సీట్లో మీరు కూర్చోవచ్చా? దానికి కార్యకర్తలు నాకు అపాయింట్మెంట్ నేను మళ్ళీ ఇది బాగా నోట్ చేసుకోండి. మీ దగ్గర వీడియో ఉంటే చెప్పండి. నేనేమంటున్నా అంటే మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా పిలిచారు ఈ రూమర్ వచ్చినప్పుడు. డైరెక్ట్గా వెళ్ళాను, మాట్లాడాను. అయ్యా నా సమస్య ఇది, పోరాడదాం ఎప్పుడైనా సరే, ఇది చెరువులు తవ్విస్తానన్నారు కదా, నేను కూడా ఉంటాను సభలో, బొత్స సత్యనారాయణ గారిని పిలవండి అన్నారు. అని కారుమూరి నాగేశ్వరరావు గారు డైరెక్ట్గా తీసుకెళ్ళవచ్చు కదా, ఆయన కూడా అక్కడ కూడా ఉంటుంది. బొత్స సత్యనారాయణ కలవండి అన్నారు. బొత్స సత్యనారాయణ గారు పిలిచి ఇవాళ మాట్లాడతాను, రేపు మాట్లాడతాను, అపాయింట్మెంట్ అయ్యా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాడాలా, ధాన్యం కొనుగోలు జరగట్లేదనో, కొల్లేరు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు, దీని మీద మనం పోరాడాలి అని అంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది చాలదా? అధికారం కోల్పోయిన జరిగింది, అధికారం మొన్న రీసెంట్గా ఒక 15 రోజులు అంటే సార్ మీరు సమస్యలు అంటే సమస్య పరిష్కారం అంటే మీరు పార్టీ అధికారంలో పరిష్కారం కాలేదు, ప్రతిపక్షంగానే పోరాడదామన్నాను. ప్రతిపక్షంగా పోరాడదామంటే అది అంగీకరించకపోతే పార్టీ ఎస్, ప్రతిపక్షంగా మరి సహకరించాలి. ఇంతకుముందు దేవినేని ఉమామహేశ్వరరావుని తీసుకొచ్చి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఉమా ఎమ్మెల్యే ఉన్నాడు. నేను రైతుల కోసం అమర్ని నిలదీసి పోరాడి ప్రతిపక్షంలో మళ్ళీ 14లో అధికారం కోసం రెక్కార్డ్ పెట్టేశాను. 14లో నేను నిలబడితే 40,000 పైబడి 14లో నాకు మెజార్టీ వచ్చేది. పొత్తులో భాగంగా సీట్ ఇవ్వలేదు, తప్పుకున్నాను, గౌరవపదంగా చేశాను. నీతి అక్కడ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. జయమంగళని పట్టించుకోలేదని చెప్పి ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరూ గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లో సూపర్ 7లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాఠం. అంటే మీ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు. మీ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్. టాపిక్ని డైవర్ట్ అయితే పోతుంది అబ్బా. ఎక్కడికెక్కడ చంద్రబాబు నాయుడు